జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 14/12/2025 ఆదివారం మార్గశిర బహుళ దశమి మొదలుకొని 20/12/2025 శనివారం పుష్య శుక్ల పాఠ్యమి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి వృశ్చిక ధనుస్సు రాశి, బుధుడు వృశ్చికం, శుక్రుడు వృశ్చికం, కుజుడు ధనుస్సు, చంద్రుడు కన్యతుల వృశ్చిక ధనుస్సు రాశుల్లో సంచారం జరుగుతున్నది. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు మితిమీరుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. శిరోబాధ లేదా కడుపుకు సంబంధించినటువంటి బాధలు ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్త్రీలకు మంచి గుర్తింపు మాత్రం లభిస్తుంది. కొన్ని వినుకోని వ్యవహారాలు మాత్రం అనుకూలంగా మలుచుకుంటారు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. మీ వస్తువులు పోగొట్టుకోవడమో అటువంటి జరిగేటట్టుగా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు ఈ వారం. దూర ప్రయాణాలలో లాభసాటిగా వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. వీసా లాంటి ప్రయత్నం చేసే వారికి కొంత శుభ సూచనలు ఉంటాయి. విద్యార్థులకు కొంత మేరకు క్యాంపస్ రిక్రూట్మెంట్ అనుకోండి మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా పొందేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఒకసారి ప్రయత్నం చేస్తే రాకపోవడం చేత రెండోసారి మూడోసారి ప్రయత్నంతో సఫలీకృతమవుతారు. వృత్తిలో ఉన్నవారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, అన్ని రంగాల వారికి కూడా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. చేసేటువంటి పనుల లోపల కొంత బాధ్యత పెరుగుతుంది. పని ఒత్తిడి పెరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నంతో కొంత లాభసాటిగా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నతతో చేస్తే తప్పకుండా సఫలీకృతమవుతారు. ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, శివార్చన చేయండి. తప్పకుండా చెడు పరిణామాలు తగ్గి కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అన్ని పనులలో చేసేటువంటి పనుల లోపల మీరు చాలా నిమగ్నతతోని మంచి పనులన్నీ మీకు సఫలీకృతంగా మలుచుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రతిష్టలు వస్తాయి. చేసేటువంటి పనుల లోపల మంచి గుర్తింపు వస్తుంది. క్యాష్ అవార్డు రివార్డ్ అనుకోండి, లేదా పై యాజమాన్యం వారు మిమ్మల్ని గుర్తించి ప్రమోషన్స్ లేదా మీ ఫేవర్లో ట్రాన్స్ఫర్స్ కూడా జరిగేటట్టుగా కనబడుతున్నది. మీ మిత్రులు సహకరిస్తారు. తోటి ఉద్యోగులు సహకారం లభిస్తుంది. మీరు చేసేటువంటి పనులలో పై యాజమాన్యం వరకు మీ మిత్రులు అనుకోండి, మీ తోటి సహోద్యోగులు మోసుకెళ్ళి మీ మీద మంచి పేరుగా చెప్పేటట్టుగా మీరు మలుచుకుంటారు. విద్యార్థులకు మంచి శుభ సమయం అని చెప్పవచ్చు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వింటారు. గ్రీన్ కార్డు లభ్యమవుతుంది అక్కడ ఉన్నవారికి. ఉద్యోగ అన్వేషణలో మంచి లాభసాటి ఉద్యోగాలు ఉంటాయి, లాభిస్తాయి. అట్లానే తోటి మిత్రులు సహకారం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సీట్లు అనుకోండి, క్యాంపస్ రిక్రూట్మెంట్లు అటువంటి లాభకారిగా ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. వ్యవసాయ ఉత్పత్తులు అనుకోండి, వ్యవసాయ సంబంధించినటువంటి లాభసాటిగా ఉంటాయి. ప్లాటు లేదా ఫ్లాట్ అనుకోండి, అటువంటి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మలుచుకునేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. డబ్బుల విషయం లోపల ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మీకు తప్పకుండా లాభసాటిగా వ్యవహారాలు ఉంటాయి. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. ఈ వారంలో
మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తుంటారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చేసేటువంటి పనులలో పని భారమైనప్పటికీ కూడా మీరు సంతోషంగా ముందుకు వెళ్తుంటారు. లేట్ అవర్స్ కూర్చున్నప్పటికి కూడా సమయాన్ని మీ మలుచుకుంటారు. పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా మీరు పనిని చేస్తుంటారు. ఖర్చులు అధికమవుతాయి. కొన్ని ఖర్చులు మీద పడినప్పటికి కూడా మీరు సంతోషకరంగా ముందుకు దూసుకెళ్తుంటారు. చేసేటువంటి పనిని మంచి నైపుణ్యంగా మీరు చేస్తుంటారు. మంచి చాకచక్యంతో సమయస్ఫూర్తితో వ్యవహారాలలో మీరు మీ వైపుకు మలుచుకునేటట్టుగా వ్యవహరిస్తారు. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందడుగు వేస్తుంటారు. కొంత రుణ భారమైనప్పటికీ కూడా ఒక పెద్ద పనిని మీరు చేపట్టేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు సంతోషకరంగా, ఇంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా ముందుకు వెళ్ళి సంతోషంగా మీరు ఆ విషయాలను మలుచుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారమంతా అన్ని రంగాల వారికి కూడా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నం చేస్తే కానీ ఫలితం దక్కదు. మీరు ప్రయత్నం లోపం లేకుండా మాత్రం ముందుకు వెళ్ళాలి, విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ. ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమంతుని సేవ చేయండి లేదా శివ అభిషేకం చేయండి. తప్పకుండా కొత్త ఉపశమనాన్ని పొందుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినప్పటికి కూడా శుభాలు జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. రవి షష్టమ స్థానంకు వస్తాడు 16వ తారీఖు నాడు. కనుక మీకు కొంత మేరకు శుభ పరిణామాలు కలుగుతాయి. శుక్రుడు పంచమ శుక్రుడు, షష్టమ కుజుడు కొంత లాభకారిగా ఉంటాయి. వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. కొంత అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా మీ చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాల వలన కొంత బడలిక ఏర్పడేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేకపోతారు. దూర బంధువులు లేదా మీ బంధువర్గం వారు కొంత మాటలు అనడం చేత మనసు కొంత చికాగ్గా, మనసు బాధాకరంగా ఉండేటట్టుగా ఈ వారం కూడా కనబడుతున్నది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, దైవాన్ని నమ్మండి అని. మరియు మీకు గ్రహానుకూల్యత కూడా ఉన్నది కనుక కొంత ఉపశమనాన్ని పొందుతారు. చేసేటువంటి పని వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ తెలివితేటలను ప్రదర్శించి అన్ని పనులను చక్కగా చాకచక్యంతో పూర్తి చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా మీరు ప్రవర్తిస్తారు. కనుక మీకు అనుకూలంగా వ్యవహారాలు మలుచుకుంటారు. చేసేటువంటి పనుల లోపల మంచి నైపుణ్యంతో వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అని చెప్పవచ్చు. విద్యార్థులకు కొంతమేరకు లాభసాటిగా ఉంటాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి తప్పకుండా కొంత యోగ్యత ఏర్పడుతుంది. ఇప్పటికే ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు లేదా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేవారు కూడా కొన్ని శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా కొంతమేరకు ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నంతో కొంతమేరకు మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. మీ స్థిరాస్తుల విషయం లోపల కొంత పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి కొరకు మీరు ప్లాన్లు వేస్తుంటారు. విచారంగా ఎక్కువగా ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. కనుక మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఏకాదశ స్థాన గురువు మరియు బుధ శుక్రులు చతుర్థ స్థానంలో ఉండడం చేత గ్రహానుకూల్యత ఉంటుంది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. స్థిరాస్తుల యోగం ఉంటుంది. మీ పిత్రార్జితంకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మంచి అనుకూలంగా మలుచుకుంటారు. మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా కనబడతాయి. డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు శుభ పరిణామాలు ఉంటాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి మరియు గ్రీన్ కార్డు కొరకు కూడా ప్రయత్నం చేసేవారికి కొంతమేరకు మీరు ఫేవర్లో ఉంటుంది. తప్పకుండా మీకు
లభించేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ఇప్పటికే ఉద్యోగం చేసి ప్రమోషన్లకు ఎదురు చూసేవారు కూడా తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. చేసేటువంటి పనులలో పేరు ప్రతిష్టలు కానీ కీర్తి, మీకు క్యాష్ అవార్డ్స్ అటువంటివి కూడా వచ్చేటట్టుగా కనబడుతున్నది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేరు. కడుపుకు సంబంధించిననుకోండి, నరాలకు సంబంధించినటువంటి కొన్ని బాధలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొత్త ఉపశమనం కూడా పొందుతారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చి మీకు పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అట్లానే మీ మిత్రులు అనుకోండి, మీ బంధువర్గంతో వారితో కూడా మీరు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సంఘ సేవలో పాల్గొనేటట్టుగా ఉంటుంది. దైవ సంఘటనలు జరుగుతాయి. దైవిక సంబంధమైనటువంటి పూజలలో కూడా ఈ పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా ఈ రాశి వారికి శుభాలే జరుగుతుంది అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి ఈ వారం మీరు చేసేటువంటి పనులలో మంచి నిమగ్నంతోని, నైపుణ్యంతో కష్టమైనప్పుడు కూడా ముందుకు వెళ్తుంటారు. అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మీరు పనిని నమ్ముకుంటారు. ఆ పనే మీకు దైవంగా మలుచుకుంటారు. కనుక మీరు మీ పై యాజమాన్యం వారు లేదా మీ పైన ఉండేటువంటి పెద్దలు మీ పనిని మెచ్చుకుంటారు. మీరు తిండి తినకుండా కూడా మీ పనిని దైవంగా నమ్ముకొని ముందుకు వెళ్తుంటారు. దానిని ఆసరా చేసుకొని మీరు మీ వాళ్ళు తప్పకుండా మీరు కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా మీరు వ్యవహారాలలో నిమగ్నమవుతారు. అట్లానే ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీ విద్యార్థులకు కూడా మంచి మార్కులు రావడం, మీ పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉండడం మీకు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ భారం అయినప్పటికీ కూడా, కుటుంబంలో ఖర్చులు అయినప్పటికీ కూడా మీకు తప్పకుండా మీ చేతికి డబ్బులు అందుతాయి. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. ఎవరికీ లేనటువంటి కొన్ని విషయాల లోపల కొన్ని వస్తువులు మీరు సేకరణ జరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాలే జరుగుతుంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం మంచి ఆనుకూల్యంగా మలుచుకుంటారు. ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. మీ ఉద్యోగ అన్వేషణలో సక్సెస్ అవుతారు. చేసేటువంటి పనులలో మంచి సక్సెస్ కావడం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. అట్లానే గ్రీన్ కార్డు ప్రయత్నం చేసే వారికి తప్పకుండా సక్సెస్ అవుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. సమయాన్ని మీకు మీ వైపుకు మలుచుకుంటారు. వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి శుభ సమయమే. అవివాహితులకు కూడా తప్పకుండా వివాహ యోగ్యత ఏర్పడుతుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారు కూడా సత్సంతానాన్ని, సంతోషాన్ని, విషయాలను వింటారు. గృహ నిర్మాణం లేదా గృహాలు కొనుక్కోవడం అటువంటిది కూడా మీరు ప్లాన్లు వేస్తుంటారు. వ్యవసాయ రంగాల వారికి కూడా లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు అనుకోండి, వ్యవసాయ భూములు కొనాలనేటువంటి ప్లాన్లు కూడా వేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా శుభ పరిణామాలే ఉంటాయని చెప్పి మీకు చెప్పడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు కొంత ఉపశమనాన్ని పొందుతారు. మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. కొంత ఉత్సాహాన్ని మీరు కొని తెచ్చుకుంటారు. అయినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి విచారంకు గురికాక తప్పదు. మానసికమైనటువంటి ఆందోళనలకు గురి అవుతారు. దానికి మీరే ఆ ప్రశ్నకు జవాబు చెప్పుకొని మీ కొంత ఉపశమనాన్ని మీరే కొని తెచ్చుకుంటారు. అట్లానే నూతనమైనటువంటి వస్తువులను, విషయాలను మీరు తెచ్చుకుంటారు. గృహోపకరణమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. ఇల్లు మార్చి కట్టడంలో మీ ప్రత్యేకమైనటువంటి పాత్రను మీరు సృష్టించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. మీ పిల్లలు లేదా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాల లోపల కొత్త విచారంగా ఉంటారు. మీరు ఏం చేయాలి, ఎటువంటి సౌకర్యాన్ని కల్పించాలి అనేటువంటి ఆందోళనలతోని, విచారాలతోని ఉంటారు. కొన్ని ఖర్చులు అధికమైనప్పటికీ కూడా
సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ కుటుంబంలో కొంత విచారకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఎప్పుడూ దైవాన్ని నమ్మండి. గ్రహానుకూల్యత మరియు దైవానుకూల్యత మీకు జరిగేటట్టుగా ఉంటుంది. దాంతో కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం ఉంటుందని చెప్పడమేనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. సప్తమ గురువు ఉండడం చేత మీకు కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగా మలుచుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. ఒక అగ్రిమెంట్ అనుకోండి, లేదా ఒక చర్చనీయాంశంగా మీ వైపుగా మలుచుకునేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొనుగోలు అనేటువంటిది మీకు లాభసాటిగా వ్యవహారం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. రిజిస్ట్రేషన్స్ అనుకోండి, లేదా అగ్రిమెంటు ఈ వారం ఏదో రకంగా మీకు జరుగుతుంది. వృత్తిలో పేరు ప్రతిష్టలు, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. విద్యార్థులకు మంచి శుభ సమయమే. అవివాహితులకు కూడా వివాహం సెటిల్మెంట్ జరిగేటట్టుగా ఉంటుంది. నిరుద్యోగులు కూడా శుభ పరిణామాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం మంచి అన్వేషణలో మంచి పరిష్కార దిశగా మీ ఫేవర్లో అన్ని విషయాలు జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీకు చాలా సంతోషకరంగా ఈ వారం గడుపుతారని చెప్పడమైనది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం కొన్ని ఖర్చులు మీద పడతాయి. అనుకోకుండా కొన్ని ఖర్చులతోని కొంత ఉబ్బింపు అయ్యేటట్టుగా కనబడుతుంది. ఇదేమి ఖర్చులు ఎట్లా రావడం జరిగిందని చెప్పి కొంత విచారంకు గురికాక తప్పదు. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ముందంజ వేస్తుంటారు. మీ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని లేదా కీర్తి ప్రతిష్టలను తెచ్చుకుంటారు. వారికి ఏదో రకమైనటువంటి ఉద్యోగ లాభం కూడా జరిగి మీకు కొంత సంతోషకరంగా ఉంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంత అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసేటట్టుగా ఈ వారం కూడా కనబడేటట్టుగా కనబడుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. వృత్తిలో ఎంత చేసినప్పటికి కూడా మీకు కష్టాన్ని మీరు ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో చేయాలనేటువంటి తపన మీ ముందు ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల లోపల ఇంకా తపనతోని మీకు ముందుకు వెళ్తుంటారు. చేసేటువంటి పనుల లోపల మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీకు ఒక సర్కిల్ పెరిగేటట్టుగా దాన్ని మలుచుకుంటారు. ఈ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించి అన్ని రంగాల వారికి కూడా మీకు లాభసాటిగా మలుచుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్త్రీలకు మంచి గుర్తింపు లాభకారిగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో కొంతమేరకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా కొంత శుభ పరిణామాలే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంతమేరకు ఇంకా ఎక్కువ శుభ పరిణామాలు పెంపొందుతాయి. కొంచెం కష్టాలు కొంత తగ్గుతాయని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి, రాజకీయ పరంగా ఉన్నవారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్థిరాస్తి లేదా ఇల్లు సంబంధించినటువంటి విషయాల లోపల వ్యవహారాలు అనుకూలమవుతాయి. స్థిరాస్తుల లాభం ఉంటుంది. అట్లానే సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ ప్లాన్లు తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా తప్పకుండా డబ్బులు చేతికి అందుతాయి. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రమోషన్స్ లాభకారిగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి, ఉద్యోగ అన్వేషణ చేసేవారికి, ప్రమోషన్ కొరకు ట్రై చేసేవారికి అందరికి కూడా శుభ పరిణామాలు ఉంటాయని చెప్పవచ్చు. గురువు మరియు రవి దశమ ఏకాదశ స్థానంలో ఉన్నారు కనుక తప్పకుండా అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభ పరిణామాలు ఉంటాయి. ప్రత్యేకంగా మీ స్థిరాస్తుల విషయం లోపల కొంత లాభసాటిగా ఉంటుందని ఈ వారం చెప్పవచ్చు. తదుపరి మీనరాశి.
ఈ మీనరాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణ కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఉపశమనాన్ని పొందుతారు. కష్టాన్ని నుంచి దూరమవుతారు. ప్రమోషన్స్ కొరకు ట్రై చేసేవారికి కొంత మేరకు శుభవార్త వినేటట్టుగా కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత శుభవార్తలు వింటారు. మీ పేపరు అందకపోయినప్పటికి కూడా అవుతుంది అనేటువంటి కొంచెం శుభ పరిణామాన్ని మీరు వింటారు. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఉన్నటువంటి డబ్బులకు కొంత రెట్టింపు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి మీ ఆలోచనలో మీకు లాభసాటిగా ఉంటుంది. ఒక పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు కొంత కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. ఎక్కువగా కష్టపడాలి. దీర్ఘకాలికమైనటువంటి కొంత ఆరోగ్య సంబంధమైనటువంటి బాధలు ఉండేటట్టుగా ఉంటాయి. నరాలకు సంబంధించినది, రక్తంకు సంబంధించినది కొంత బాధలు ఉంటాయి. కనుక కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా మీరు వైద్య సేవలు అవసరం పడతాయి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి లేదా శివార్చన చేయండి. ఏదో ఒకటి మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీ ఇష్టంకు ఉన్నటువంటి దైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. లాభకరమైనటువంటి శుభ సూచనలు మీకు కనబడతాయని చెప్పడమైనది. స్వస్తి.